మెదక్ రామాలయ దేవాలయాన్ని ఎండోమెంట్లో తీసుకోవాలని జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీవోను వ్యతిరేకిస్తూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు వల్దాస్ మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నాయన్ ప్రసాద్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్, ఆలయ కమిటీ అధ్యక్షులు బండా నరేందర్, సభ్యులు, భక్తులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఎంపీ రఘునందన్ రావు. హిందువులని టెర్రరిస్టులుగా చూపించాలనేటువంటి ప్రయత్నం యూపీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు 2008లో మాలగాంలో బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఇది హిందూ తీవ్రవాదులు చేసిందో చెప్పి ఎఫ్ఐఆర్ లో హిందూ తీవ్రవాదులు అనే పదాన్ని చూపించి ఆఖరికి ప్రస్తుత వారి సంఘ చాలక్ ఆర్ఎస్ఎస్ పెద్దలు గవర్నర్ మోహన్ భగవత్ గారిని కూడా అరెస్ట్ చేయమని చెప్పి ఒక ముస్లిం అధికారిని ఆదేశిస్తే ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఆయన అరెస్ట్ చేయలేదని చెప్పి మోహన్ భగవత్ గారిని అరెస్ట్ చేయకుండా ఆపిండు. 2008లో ఒక ముస్లిం అధికారి, పోలీస్ అధికారి, సార్ మీరు చెప్తుంది చట్టానికి వ్యతిరేకంగా ఉంది, ఈ కేసుకి మోహన్ భగవత్ గారికి సంబంధం లేదు, ఈ కేసులో మోహన్ భగవత్ గారి ఆదేశాలు లేవు, అసలు నిందితులు హిందూ తీవ్రవాదానికి సంబంధం లేదని ఒక ముస్లిం విశ్వసిస్తే ఆ రోజు ఆ కేసులో మోహన్ భగవత్ గారిని ఆ కేసులో చేర్చలేదు మహారాష్ట్ర ప్రభుత్వం. కానీ జమ్మూ కాశ్మీర్ లో పనిచేసేటువంటి ఒక కల్నల్, దేశం కోసం చచ్చిపోతారు కల్నల్, వీళ్ళంతా పాకిస్తాన్ ఏజెంట్లుగా మారి ఇస్లాం టెర్రరిజానికి వ్యతిరేకంగా హిందువుల